వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 116వ భాగం 11/2/57వ సర్గ అరణ్యకాండ. రాక్షసం మృగరూపేణాచరంతం కామరూపిణం నిహత్య రామో మారీచం తోర్ణం పదిన్యవర్తత. మృగరూపంలో సంచరిస్తున్న ఇష్టానుసారంగా రూపాన్ని ధరించగలిగిన రాక్షసుడైన ఆ మారీచుణ్ణి చంపి రాముడు వెంటనే వెనకకు మరలి వస్తున్నాడు. తస్య సంపరమాణస్య ద్రష్టుకామస్య మైథిలీం క్రూరస్వరోధ గోమాయు విననాదస్య పృష్ఠతః. రాముడు సీతను చూడాలని తొందరలో వస్తుండగా అతడికి వెనక క్రూరమైన ధ్వని గల నక్క అరుపు వినపడి సతస్య స్వరమాజ్ఞాయ దారుణం రోమహర్షణం చింతయామాస గోమాయో స్వరేణ పరిశంకిత. భయంకరం రోమాంచనం కలిగేటువంటి ఆ నక్క కూత విని రాముడు ఆ కూతకు ఏదో అనుమాన పడుతూ ఇలా ఆలోచి అశుభం బత మన్యేహం గోమాయురు యాస్యతే యథ స్వస్తి స్యాదపి వైదేశ రాక్షసైర్భక్షణం వినా. అయ్యో, ఈ నక్క కూస్తుండగా అశుభం ఏదో జరుగుతోందనిపిస్తోంది. సీతను రాక్షసుడెవరు భక్షించి వెయ్యకుండా క్షేమంగా ఉందా అనుకున్నాడు. మారీచేనతు విజ్ఞాయ స్వరమాలమ్యం మామకం వికృష్టం మృగరూపేణ లక్ష్మణ కృశృణు యాజ్యది. స సౌమిత్రిస్వరం సుత్వా తాంచ హిత్వాంచిత్వా చ మైథిలిం తయేహ ప్రహిత క్షిప్రం మత్స్యకాశ మిహేష్యతి. మృగ రూపంలో ఉన్న మారీచుడు కావాలని నా స్వరంతో చేసిన అరుపును లక్ష్మణుడు విని ఉండొచ్చు. కనుక లక్ష్మణుడు ఆ స్వరాన్ని విని సీత చేత పంపబడి ఆమెను విడిచి వెంటనే నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు. రాక్షసై సహితైర్నూనం సీతాయా ఈప్సితో వధః కాంచనశ్చ మృగో భూత్వా నృపనీయాశ్రమాత్తు మాం దూరం నీత్వా తు మారీచో రాక్షసో భూచ్చహరాహతః. హా లక్ష్మణ హతోऽసీత్నీతి యద్వాక్యం వ్యాజహారః. రాక్షసులంతా కలిసి సీతను చంపాలని ఉపాయం పన్నారు. అందులో సందేహం లేదు. అంచేతనే మారీచుడు బంగారు లేడి రూపం ధరించి నన్ను ఆశ్రమం నుండి దూరంగా తీసుకుపోయి బాణం చేత చంపబడినప్పుడు అయ్యో లక్ష్మణ చచ్చాను అని అన్నాడు. అతి స్వస్తి భవేత్తాభ్యం రహితాభ్యాం మహాబలి జనస్థాన నిమిత్తం హీ కృత వైరోస్మి రాక్షసై నిమిత్తాని చ ఘోరాణి దృశ్యంతే చ బహూని చ. మహా అరణ్యంలో నేను దగ్గర లేని సమయంలో సీతాలక్ష్మణుడు క్షేమంగా ఉంటారా? జనస్థానం మూలంగా నాకు రాక్షసులతో వైరం కలిగింది కదా. ఇప్పుడు భయంకరాలైన అనేక అపశకునాలు కూడా వినపడుతున్నాయి, కనపడు. ఇచ్చేవం చింతయాన్ రామః సుత్వా గోమాయుని స్వనం ఆత్మనశ్చా అపనయనా మృగరూపేణ రక్షస ఆజగామ జనస్థానం రాఘవః పరిశంకితః. రఘువంశ సంజాతుడైన రాముడు నక్క కూత విని ఈ విధంగా ఆలోచిస్తూ ఆ రాక్షసుడు మృగరూపాన్ని ధరించి తనను దూరంగా తీసుకుపోయినందుకు శంకాకులమైన మనస్సుతో జనస్థానం వైపుకు వస్తున్నాడు. తం దీన మనసో దీనమానే మాసేన దుర్మృగభక్షిణః నవ్యం కృత్వా మహాత్మానం ఘోరాంశ సదృశుః సంసృదు స్వనాన్. మృగాలు పక్షులు దీనమైన మనస్సుతో కూడినవై దీనుడైన మహాత్ముడు ఎడమ వైపుగా తిరుగుతూ దగ్గరకొచ్చి ఘోరంగా ధ్వని చేసి
తాని దృష్ట్వా నిమిత్తాని మహాఘోరాణి రాఘవ యవత్తతాధత్వరితో జవేనాశ్రమమాత్మన. రాముడు చాలా భయంకరాలైన ఆ శకునాలను చూసి తొందరపడుతూ వేగంగా తన ఆశ్రమం వైపు మరలి సీతాం సదుమార్వరారోహాం లక్ష్మణంచ మహాబలం ఆజగామ జనస్థానం చింతయేన్నేవ రాఘవ. రాముడు సుందరమైన కడి ప్రదేశం గల సీతను గురించి మహాబలవంతుడైన లక్ష్మణుడు గురించి ఆలోచిస్తూ జనస్థానం వైపుకు వచ్చి తతో లక్ష్మణ మాయాంతం దదర్శ జగత ప్రభం తతో విదూరే రామేణ సమయాయ స లక్ష్మణ విషన్న స్వవిషన్నేన దుఃఖితో దుఃఖభాగిన. తర్వాత దిగులు చెంది దుఃఖాక్రాంతుడై ఉన్న లక్ష్మణుడు చాలా దుఃఖితుడై దిగులు చెంది ఉన్న రాముణ్ణి కొద్ది దూరంలో కలుసు సంజకర్షేహ దత్తం భ్రాత జ్యేష్ఠో లక్ష్మణమాగతం విహాయ సీతాం విజనే వనే రాక్షస సేవితే. అప్పుడు జ్యేష్ఠ సోదరుడైన రాముడు రాక్షసులకు నివాసమైన ఆ విజనమైన జనలేని వనంలో సీతను ఒంటరిగా విడిచి వచ్చిన లక్ష్మణుని నిందించ. గృహీత్వా చ కరం సవ్యం లక్ష్మణం రఘునందన ఉవాచ మధురోదర్కాం మిదం పరుషమార్తవత్. రాముడు చాలా దుఃఖిస్తూ లక్ష్మణుడి కుడి చెయ్యి తన చేతిలో పట్టు భవిష్యత్తులో మంచి ఫలం గల పరుషమైనటువంటి వాక్యాలు ఇలా అన్నారు. అహో లక్ష్మణ గర్హ్యంతే కృతం యస్త్వం విహాయతాం సీతామిహాగత సౌమ్య కంచిత్ స్వస్తి భవేదిహ. సౌమ్య లక్ష్మణ, నీవు సీతను విడిచి ఇక్కడికి ఎలా వచ్చావు? అయ్యో, నీవెంత చెడ్డ పని చేశావురా, ఇప్పుడు అంతా క్షేమంగా ఉంటుందా అక్కడ? నమేస్తి సంశయో వీరా సర్వదా జనకాత్మజ వినష్టా భక్తి దావాపి రాక్షసైర్వరచారిభిః అశుభావ్యే నేవ భూయిష్టం యథా ప్రాదుర్భవంతి మే. లక్ష్మణ, నాకు అన్ని అశుభ శకునాలే కనబడతాయి. వీటిని బట్టి అన్ని విధాలా సీత నశించే ఉంటుంది, లేదా వనంలో సంచరించే రాక్షసుల చేత భక్షింపబడి నాకేం అనుమానం లేదు. అవి లక్ష్మణ సీతాయా సామగ్ర్యం ప్రాప్నుయావహే జీవం చ పురుష వ్యాఘ్రాసుతాయా జనకస్య వై. పురుష శ్రేష్ఠుడైన లక్ష్మణ, జనకరాజపుత్రి అయిన సీతను ప్రాణాలతో ఎలాంటి అపాయం లేని పరిపూర్ణ శరీరంతో చూడగలుగుతానంటావా? యథా వై మృగ సంఘాశ్చ గోమాయుశ్చైవ భైరవం వాస్యంతే శకునాశ్చాపి ప్రదీప్తాం అభితో దిశం అభిస్వస్తి భవేత్ తస్యా రజపుత్ర్యా మహాబల. మంటలు మండుతున్న దిక్కు వైపు తిరిగి మృగాల గుంపులు, నక్కల, పక్షుల భయంకరంగా అరుస్తారు. దీన్ని బట్టి రాకుమారి సీత క్షేమంగా ఉందా లేదా అని అనుమానం. ఇదం హిరక్షో మృగ సందివై సందికాశం ప్రలోభ్యమాం దూరమను ప్రయాంతం హతం కథం చిన్మహతాశ్రమేణ న సాక్షసో భ్రూ నియ భువన్ ప్రియమాణ ఏవ. మృగ రూపంలో రాక్షసుడు లోభపెట్టి నన్ను చాలా దూరం తీసుకుపోయాడు. ఈ మృగాన్ని చాలా శ్రమ చేత ఎలానో చంపా. అది చావగానే రాక్షసుడుగా మారిపోయి మనశ్చయే దీనమిహ ప్రహృష్టం చక్షుశ్చ నవ్యం కురుతే వికారం అసంశయం లక్ష్మణ నాస్తి సీత హృతామృతా పధివర్తతే వా. ఇత్యార్థే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే 57 సర్గః. నా మనస్సు ఇప్పుడు దైన్యంతో నిండిందై సంతోష విహీనంగా నా ఎడమ కన్ను కూడా అదురుతుంది. లక్ష్మణ, సీత ఆశ్రమంలో ఉండదు, సందేహం లేదు. హరింపబడి ఉండాలి లేదా చనిపోయి ఉండాలి. హరింపబడే మార్గంలో ఉండాలి లేదా హరింపబడే మార్గంలో ఉండాలి. ఇది 57వ సర్గ.
50 స దృష్ట్వా లక్ష్మణం దీనం శూన్యే దశరథాత్మజ పర్యపృచ్ఛత ధర్మాత్మా వైదేహీమాగతం వినా. ధర్మాత్ముడైన రాముడు శూన్య అరణ్యంలో సీత లేకుండా వచ్చిన ధీరుడైన లక్ష్మణుణ్ణి చూసి ఇలా అడిగా, ప్రస్థితం దండకారణ్యం యామా మనుజాగమ స్వసా లక్ష్మణ వైదేహీయం హిత్వా త్వమివాగత. సీత దండకారణ్యానికి బయలుదేరి నా వెనకనే వచ్చింది. ఆ సీతను నువ్వు విడిచి వచ్చావు. ఆ సీత ఎక్కడుంది? రాజ్యభ్రష్టస్య ధీరస్య దండకాన్ పరిధావత వసా దుఃఖ సహాయామి వైదేహీతను మధ్యమాం. కనుక రాజ్యభ్రష్టుడైన నేను ధీరుడనై దండకారణ్యానికి శీఘ్రంగా పోతున్న సమయం, నాకు దుఃఖ సమయంలో సహాయురాలుగా నిలిచి ఉన్న ఆమె ఎక్కడ సీత? యాం వినానోత్సహే వీరా ముహూర్తమభిజీవితం వసా ప్రాణ సహాయ మే సీతా స్వరసుతోపమ. వీరుడా లక్ష్మణ, ఎవ్వతే లేకపోతే నేను ముహూర్త కాలం కూడా జీవించలేను. అలాంటి దేవతా స్త్రీతో సమానరాలు నా ప్రాణాలకు ప్రాణమైన సీత ఎక్కడా? పతిత్వమరాణాన్ పృథివ్యాశ్చాది లక్ష్మణ తాం వినా తపనీయాసాం నేచ్ఛేయం జనకాత్మజాం. బంగారు రంగు గల సీత లేకుండా నాకు దేవత ఆధిపత్యంగా భూలోక రాజ్యం కానీ ఇష్టం కాదు. కంచి జీవతి వైదేహీ ప్రాణై ప్రియకరామమ కచ్చిత్ తద్రాజనం సౌమ్యానమే మిథ్యా భవిష్యతి. సౌమ్యుడా, నాకు ప్రాణాల కంటే కూడా ప్రియురాలైన సీత జీవించి ఉంటుంది కదా. నేను చేసిన ఈ అరణ్యవాసం వ్యర్థం కాదు కదా. సీతా నిమిత్తం సౌమిత్రే వృత్తే మయి గతే త్వయి కచ్చిత్ సకామా దుఃఖి సుఖిత కైకేయీ సా భవిష్యతి. లక్ష్మణ, సీత కోసమై నేను మరణించ నువ్వు తిరిగి అయోధ్య చేరగా కైకేయి కోరిక తీరి ఆనందిస్తుందా? సపుత్ర రాజ్యాం సిద్ధార్థామృతపుత్రా తపస్విని ఉపస్థాస్యతి కౌసల్య కచ్చిచ్చౌమ్య నకేకయీం. లక్ష్మణ, పుత్రుడు మరణించగా దీనురాలైన కౌసల్యమ తల్లి పుత్రవంతురాలై రాజ్యాన్ని సంపాదించి కోరిక సిద్ధించిన కైకేయి సేవించాల్సి ఉంటుందా? యది జీవతి వైదేహీ గమిష్యామ్యాశ్రమం పునః సువృత్తా యది వా వృత్తా ప్రాణాం స్వక్ష్యామి. లక్ష్మణ, సీత జీవించి ఉంటే తిరిగి ఆశ్రమానికి వెళతా. ఉత్తమమైన చరిత్ర గల ఆమె మరణిస్తే ప్రాణాలు కూడా వదిలేస్తా. యది మామాశ్రమగతం వైదేహీ నాభిభాషని పునః ప్రహసితా సీత వినశిష్యామి లక్ష్మణ. నేను ఆశ్రమానికి వెళ్ళేసరికి జనకరాజనందన సీత ఎప్పుడు నవ్వుతూ నన్ను పలకరించకపోతే నేను మరణించేస్తా. బ్రూహి లక్ష్మణ వైదేహీ యది జీవతి వానవ వై ప్రమత్తే రక్షోభి భక్షితా వా తపస్విని. లక్ష్మణ, సీత జీవించి ఉందా లేదా? నీవు ఏమరి ఉండగా దీనురాలైన ఆమెను రాక్షసులు భక్షించారా? చెప్పు. సుకుమారీ చ బాలా చ నిత్యంచ దుఃఖదర్శిని మద్వియోగేన వైదేహీ వ్యక్తం శోచతి దుర్మనా. సుకుమారురాలు చిన్న వయస్సులో ఉన్నది. ఎప్పుడు వియోగ దుఃఖాన్ని పొందంది అయిన సీత నా వియోగాన్ని మనసు పీడించగా దుఃఖిస్తుంది, అనుమానం లేదు. సర్వధా రక్షదాతేనా జిగ్మేన మధుసూదరాత్మన స్వదతా లక్ష్మణేత్యుచ్చై స్తవాసి జనితం భయం. వక్ర స్వభావం గల దుర్బుద్ధి అయిన రాక్షస్ లక్ష్మణాన్ని గట్టిగా అరచిన బహుశా నీకు కూడా భయం కలిగే ఉంటుంది. సుశస్తు కంకే వైదేహ్య సస్వరః సదుసో మమ తస్తయా ప్రేషితస్త్వం చ ద్రష్టుం మాం శీఘ్రమాగతః.
నా కంఠస్వరం వంటి స్వరాన్ని విని భయపడిన సీత పంపగా నువ్వు నన్ను చూడటానికి వెంటనే వచ్చి ఉంటావని అనుకుంటున్నా. సర్వధాతు కృతం కష్టం సీతామృత్యయతావని ప్రతి కర్తం నృశంసానం రక్షసాం దత్తమస్తరం. నరమాంసం రక్షించి భక్షించే రాక్షసులంతా నేను కరుణ్ణి చంపటం చేత దుఃఖంగా ఉన్న క్రూరులైన వాడు సీతను చంపి ఉంటారు, అనుమానం లేదు. అహోస్మిన్ వ్యసనే మగ్న సర్వదా శత్రుసూదన కిం విదానీం కరిష్యామి శంకే ప్రాప్తవ్యమీదృశం. శత్రు సంహారకుడైన లక్ష్మణ, అయ్యో నేను అన్ని విధాలా ఈ వ్యసనంలో దుఃఖంలో మునిగిపోయి ఇప్పుడు ఏం చెయ్యనురా, నాకు ఇలాంటి కష్టం రావాల్సి వచ్చిందేమో, భగవంతుడు రాసి పెట్టాడము అని అంట. ఇది సీతాం వరారోహాం చింతయన్నేవ రాఘవ ఆజగామ జనస్థానం తరయా సహ లక్ష్మణ. రాముడు అందమైన కడి ప్రదేశం గల సీత వచ్చి ఈ విధంగా ఆలోచిస్తూనే లక్ష్మణ సమేతుడై తొందరగా జనస్థానానికి వచ్చి విగర్హమాణోను జరమత్తరూపం క్షుదాశ్రమాచ్చైవ విపాసనాయ వినిశ్వసన్ శుష్కముఖో వివర్ణః ప్రతిస్రవం ప్రాప్య సమీక్ష శూన్యం స్వమాశ్రమం విగాహ్య వీరో విహారదేశా అనుసృత్య కాంచిత్ ఏతత్తదిచ్ఛేన నివాసభూమౌ ప్రహృష్టరోమా వ్యధితో బభూవ. ఇత్యాశే శ్రీమద్రామాయణే వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే అష్టపంచాశः సర్గः. రాముడు చాలా దుఃఖపడుతూ తమ్ముడిని నిందిస్తూ ఆశ్రమం వైపు వచ్చాడు. ఆకలి చేత, అలసట చేత, దాహం చేత ముఖం ఎండిపోయి శరీరం రంగు వాడిపోయి నిట్టూరుస్తూ ఆశ్రమ సమీప ప్రాంతమంతా శూన్యంగా ఉన్నట్టు చూసి తన ఆశ్రమంలో ప్రవేశించి అక్కడి నుండి తాము విహరిస్తున్న కొన్ని ప్రదేశాలకు అక్కడి నుండి మళ్ళా నివాస స్థానానికి వచ్చి సీత ఎక్కడా కనపడకపోవటం నేను అనుకున్నట్టే జరిగిందని అనుకుంటూ శరీరం గదుర్పాటు చెందగా దుఃఖించాడు చాలా రాము. ఇది 58వ సర్గ. 59. అధాశ్రమాదుపావృత్తం అంతరా రఘునందన పరిపప్రచ్ఛ సౌమిత్రం రామో దుఃఖార్థితం పునః. రఘువంశానికి ఆనందవర్ధనుడైన రాముడు ఆశ్రమం నుండి వచ్చిన దుఃఖార్తుడైన లక్ష్మణుడి మార్గమధ్యంలోనే ఇలా ప్రశ్నించి కిం తమువాచ కిమర్థం త్వం ఆగతో సాస్యమైధే యదసా తవ విశ్వాసాధ్వని విరహితామయా. ఎలా నేను నీ మీద ఉన్న విశ్వాసం చేత సీతను అడవిలో వదిలి వచ్చా కదా మారీచుడి కోసం, నువ్వు ఆమెను విడిచి ఎందుకు వచ్చావురా, రావటానికి ఎందుకు కారణమై దృష్టైవాభ్యాగతం త్వాం మైథిలీం త్యజ్య రావణ లక్ష్మణ శంకమానం మహత్పావం పాపం యత్ సత్యం పురితం మనః. లక్ష్మణ, సీతను విడిచి రావటం నిన్ను చూడగానే నా మనసు గొప్ప పాపాన్ని శంకిస్తూ నిజంగానే వ్యథ చెందింది. స్వరతే నయనం సవ్యం బాహుశ్చ హృదయం చ మే దృష్ట్వా లక్ష్మణ దూరే త్వాం సీతాభిరహితం పది. లక్ష్మణ, సీత లేకుండా వస్తుందని మార్గంలో దూరంగా చూడగానా నా ఎడమ భుజం కూడా అదిరాయిరా, హృదయం కంపించి ఏవ ముక్తస్థు సౌమిత్రీ లక్ష్మణ శుభలక్ష్మణ భూయో దుఃఖ సమావిష్టో దుఃఖితం రామమబ్రవీత్. సుమిత్ర కుమారుడు శుభలక్షణాలు కలవాడు అయిన లక్ష్మణ
రాముడి మాటలు ఇంకా అధికంగా దుఃఖాక్రాంతుడై రాముడితో ఇలా అన్నాడు. న స్వయం కామకారేణ తాం త్యక్వాహ మిహాగతః ప్రచోదితస్తయైవోగ్రై సత్వకాశ మిహాగతః. నేను నా అంతగా నేను ఆమెను వడిచి నా ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తూ ఇక్కడ రాలేదన్నా. తీవ్రాలైన మాటలు పలికి నన్ను ప్రేరేపించటం చేత నేను అక్కడి నుంచి వచ్చేశాను. ఆర్యే నేన పరాకృష్టం హాసీతే లక్ష్మణేని పరిత్రాహీతి యద్వాక్యం మైథిల్యా తచ్ఛృతిం గతం. అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని రక్షించని పిన్న వాక్యం నువ్వే పలికినట్టుగా సీత చెవికి వినపడి తమార్తస్వరం కృత్వా తవ స్నేహేన మైథిలి గచ్చేది మామాహ రుదంతి భయ విహ్వల. ఎప్పుడైతే ఆ మాటలు నీ స్వరంగా వినపడిందో నన్ను వెళ్ళు అని తొందర పెట్టి ప్రచోద్యమానే మయా గచ్చేది బహుసంతయ ప్రత్యుక్తా మైథిలి వాక్యమిదం ప్రత్యయాన్వితం. వెళ్ళుని అనేక సార్లు ప్రేరేపించగా నేను నీ విషయంలో నాకున్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఇలా అన్నానన్నా. తత్ప్రసామ్యహం రక్షో యదస్య భయమావహేత్ నిర్వృతా భవనాస్తేత్ కత్వే నాప్యేతదుదాహృదం. కనుక రాముడికి భయం కలిగించగల రాక్షసుడెవడైనా ఉంటాడని నేను అనుకోవట్లేదు. నువ్వు నిర్భయంగా ఉండు. ఇదంతా అబద్ధం. ఎవడో ఈ విధంగా అరిచాడు అన్నయ్య పేరు పెట్టి. విరర్హితం చ నీచం చ కథమార్యోభిధాచ త్రాహీతి వచనం సీతే యత్రాయే త్రిదశానపి. సీతా దేవతలు కూడా రక్షించడానికి సమర్థుడైన మా అన్నగా నీచమైన రక్షించు అనే మాట ఎప్పుడైనా అంటాడని ఊహిస్తావా? నిమిత్తంతు కేనాభి భ్రాతురాలంయసేశ్వరం రాక్షసే నేరితం వాక్యం త్రాహీతి శోభని. మంగళప్రదురాల ఎవ్వడో రాక్షసుడు ఎందుచేతనో నా సోదరుడు మా అన్న కంఠస్వరంతో రక్షించనే మాట పలిక. విస్వరం వ్యాహృతం వాక్యం లక్ష్మణ త్రాహి మామిది నభవత్యా వ్యధా కార్య కునారీ జనసేవిత. లక్ష్మణ నన్ను రక్షించు అన్న విపరీత స్వరంతో ఎవ్వడో అరిచ. నువ్వు సాధారణ స్త్రీలాగా వ్యధ చెందొద్దు. అలం వైక్రవ్యమాలంయ స్వచ్యాభవ నిరుత్సహ నోస్తి త్రిషు లోకేషు పుమాన్ వై రాఘవం రణి. జాతో వా జాయమానో వా సంయుగే యః పరాజయేత్ న జయ్యో రాఘవో యుద్ధే దేవై శక్ర పురోగమై. మనసు కలత చెందనీయ. ఏమైందా అని చింతించద్దు. స్వస్థురాలవై ఉండమ్మా. యుద్ధంలో రాముణ్ణి ఓడించగలవాడు ఎంతవరకు పుట్టలేదు. ఇకపై దేవేంద్రుడు కూడా మొదలైన దేవతలు కూడా రాముణ్ణి యుద్ధంలో జయించలేరు. ఏవ ముక్తాదు వైదేహీ పరిమోహిత చేతన ఉపశాస్త్రో నిమత్మంచ ముంచంతి దారుణం మామిదం వజ. నా మాటలు విన్న తరువాత సీత మోహం చెందిన మనస్సులో కన్నీళ్లు కారుస్తూ అతి క్రూరమైన మాటలు భావో మయి సహవాత్యర్థం పాప ఏవ వినివేశిత వినస్తే భ్రాతరి ప్రాప్తుం నచత్వం మామవాప్ససి. నీ సోదరుడు మరణించిన తరువాత నందు పొందాలని ఆ విషయంలో చాలా పాపమైన ఆలోచనలో ఉన్నట్టున్నావురా. కానీ నువ్వెవ్వటికీ కూడా నన్ను పొందలేవన్నది.
సంకేతాద్భరతేన త్వం రామం సమనుగచ్చది కురోశంతం హి యథాత్యర్థం నైవ అభ్యవపద్యతే. రాముడు అంతగా అరుస్తున్నా కూడా నీవు అతడి దగ్గరకు వెళ్ళలేదంటుంటే నువ్వు ఏదో ఏర్పాటు లాలూచి పడి ఉంటావని కూడా. రిపు ప్రచ్ఛన్నచారీ త్వం మదర్థమనుగచ్చది రాఘవశ్యాంతర ప్రేప్సు తదైవ నాభిపజ్యసి. కనుక నువ్వు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని దొంగ చూపులు చూస్తూ నా కోసం అనుసరించి వస్తున్నావు లంక ఇక్కడ అయోధ్య నుంచి. ఇదంతా దొంగ నాటకం. నువ్వు రాముడిని ప్రచ్ఛన్న అంటే దొంగగా ఉండే శత్రు అంచేతనే అతని వద్దకు వెళ్ళలా ఇంత కేకేస్తున్నా. ఏవ ముక్తో హి వైదేహ్య సంరబ్ధో రక్తలోచన క్రోధాత్ పురమాణోష్ట అస్రమాదభినిర్గత. నేను సీత మాటలు విని కోపం చేత ఎర్రబడ్డ కళ్ళతో కదులుతున్న పెదవులతో తొందరగా ఆశ్రమం నుంచి బయలుదేరొచ్చాను. ఏవం బ్రువాణం సౌమిత్రం రామ సంతాపమోహిత అబ్రవీ దుష్కృతం సౌమ్యాతాం వినాయత్వమాగత. దుఃఖంతో నిండి ఉన్న రాముడు లక్ష్మణుడి మాటలు విని ఇలా, లక్ష్మణ, నువ్వు సీతను వదలి వచ్చావు. నువ్వు చేసిన పని మంచిది ధ్యాసన్నపి సమర్థం వా జ్ఞానన్నపి సమర్థం వా రక్షసామి నివారణి అనేన క్రోధవాక్యైనా మైథిల్యా నిస్మృతో భవాన్. రాక్షసులను విచారించటంలో నేను సమర్థుడనని విషయం తెలిసి ఉండి కూడా నువ్వు సీతను కోపంతో ఏమేమో అన్నది కదా అని ఆ మాటలు పట్టుకొని వచ్చేసావా? నహితే పరితుష్యామి త్యక్త్వా యజ్ఞాసి మైథిలిం వృద్ధాయ పరుషం కృత్వా తాం విహాయ త్వమాగతః. నువ్వు సీతను విడిచి వచ్చేశావు. ఈ విషయంలో నాకేమాత్రం సంతోషకరంగా లేదురా. ఆమె కోపంలో ఏవో తీవ్రంగా మాట్లాడిందని నువ్వు కూడా అడిగి వచ్చేసావా? సర్వధాత్వ వినీతంతే సీతయ ప్రచోదిత క్రోధస్య వశమాపన్నో నా కరో శాసనం మమ. సీత ప్రేరేపింపగా కోపానికి వసుడైపోయి నా ఆజ్ఞను కాదని నువ్వు అన్ని విధాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. అసౌహి రాక్షసేత్కేదే శరీరే సరేనా అభిగతో మయ మృగరూపేణ ఏనాహ ఆశ్రమా అపవాహిత. మృగరూపాన్ని ధరించి నన్ను ఆశ్రమం నుండి దూరానికి తీసుకుపోయిన ఆ రాక్షసుడు నేను బాణంతో కొట్టివేయగా వీడు ఇక్కడే పడి ఉన్నాడు. వికృష్య చాపం పరిధాయ సాయకం శరీరబాణేన చ తాడితో మయ మార్గీం తనుం త్యజ్య సవిక్రమస్వరో బభూవ కేయూర ధర సరాక్షసః. నేను ధనస్సు లాగి బాణం సంధించి అనాయాసంగా బాణంతో కొట్ట ఆ మృగ శరీరాన్ని విడిచి దీనంగా అరుస్తూ బాహుపురుడు మొదలైన అలంకారాలు ధరించిన రాక్షసుడిగా మారిపోయి. ఈ శ్లోకంలో శరీరేన బాణేన ఇలాంటివి అంతగా ప్రకరణ ఉచితంగా లేవు కనుక అది ప్రాచ్య పాఠంలో లేవుట. శతాగతేనవ తదాత్తాయా గిర స్వరం సమాలంబ్య సుదూర సుశ్రము ఉదావృతం తద్వచనం సుదారుణం త్వమాగతో ఏన విహాయ మైథిలిం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనషష్ఠితమః సర్గః. నేను బాణం చేత కొట్టగా అప్పుడు అతడు దుఃఖభరితమైన వాక్కులు
చాలా దూరం వరకు వినేబడే స్వరంతో అవలంబించి దారుణమైన ఆ మాటలు పలికాడు. హా లక్ష్మణ, హా సీత. కదా, అది విని నువ్వు సీతను వదిలి వచ్చావురా. ఇది 59వ అధ్యాయం, సర్గ 60, షష్ఠితమ సర్గ. వ్రజమానస్యా తస్యాధో అమలోచనం ప్రాస్ఫురచ్ఛాస్ఖలద్రాము వేపదుస్థ్యాశ్చ జాయతి. నడచి వెళుతున్న రాముడి ఎడమ కన్ను కింది భాగం మళ్ళీ అది పాదాలు తడబడి అతనికి వణుకు వచ్చి, ఉపాలక్ష్య నిమిత్తాని శుభాని ముహుర్ముహు అపిక్షేమను సీతాయ ఇది వై వ్యాజహారచ. రాముడు ఆ అశుభాలను చూసి సీత క్షేమంగానే ఉండి ఉంటుందా అని మాటి మాటికి పలుకుతూ వాపోయాడు. అంటే బాధపడ్డాడు, దుఃఖించాడు. పరమాణో జగాయామాధ సీతాదర్శననారద శూన్యమానసధం దృష్ట్వా బభూవోద్విగ్నమానసః. సీతను చూడాలనేటువంటి ఆసక్తితో తొందరపడుతూ వెళ్ళిన రాముడు పర్ణశాల శూన్యంగా ఉండటం చూడగానే మనస్సు దిగులు చెంది, ఉద్భ్రమందివ వేగేన వీక్షిప రఘునందన తత్రోటజనస్థానం అవీక్షయమంతతః దదర్శ పర్ణశాలాంచ రహితాం సీతయా తదా శ్రియా విరహితాం ధ్వస్తాం హేమంతే పద్మినీమివ. రాముడు వేగంగా తిరిగిపోతున్నాడా అన్నట్టు హస్తపాదాలు విసిరేస్తూ పర్ణశాల ఉన్న ప్రదేశమంతా వెదిక. అతనికి సీత జాడ కనపడదు. అది హేమంత ఋతువులో పద్మాలన్నీ నశించక శోభావిహీనమైన పద్మలతల కాంతి విహీనంగా ఆశ్రమం కనబడి, హృదస్థమితి వృక్షైశ్చామ్లాన పుష్పం మృగద్విజం శ్రియా విహీనం విధ్వస్తం సంత్యక్త వనదేవతం విప్రకీర్ణాయనకుశం విప్రవిద్ధపృశీకటం దృష్ట్వా శూన్యం నిజస్థానం విరలాప పునః పునః. రాముని ఆశ్రమంలో ఉన్న వృక్షాలు ఏడుస్తున్నట్టు కనపడి, పుష్పాలు వాడిపోయి, మృగాలు పక్షులు దీన ముఖాల్లో ఈ ప్రాంతమంతా శోభావిహీనమై పాడుపడిపోయినట్లు కనపడి, వనదేవతలు ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయి కృష్ణాజినాలు, దర్భలు, దర్భాసనాలు, చాపలు చల్లా చెదరుగా పడి, ఈ విధంగా శూన్యంగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూసి రాముడు మాటి మాటికి రోధించాడు. హృతాం హృతావా నష్టావా భక్షితావా భవిష్యతి నిలీపనావ్యపధాపేరు ఉధవావనమాశ్రిత. భయస్వభావం గల సీతను ఎవరో అపహరించి ఉంట, లేదా ఆమె మరణించి ఉండ, లేదా తప్పిపోయి ఉండ, లేదా ఎవరో ఆమెను భక్షించి ఉండ, లేదా ఎక్కడైనా దాగి, లేదా అరణ్యంలోకి వెళ్ళి ఉండాలి. గతా విచేతుం పుష్పాని ఫలాన్యపి చ వా పునః అథవా పద్మినీం యాత జలార్థం వా నదీం గతా. పుష్పాలు ఫలాలు కోయటానికి వెళ్ళి ఉండొచ్చు, లేక పద్మ సరస్సుకు వెళ్ళి నీళ్లు తేవటానికి వెళ్ళచ్చు. యత్స్యాన్ మృగయామానస్తు నాసదాద వనే ప్రియా నానసాద వనే ప్రియం శోకరక్తే క్షణశోకాత్ ఉన్మత్త ఇవ లక్ష్యతే. రాముడు ప్రయత్నపూర్వకంగా ఎంత వెతికిన అరణ్యంలో సీత కనపడకపోవటంతో దుఃఖంతో ఎర్రబడిన కళ్ళతో క్రోధంతో పిచ్చివాడులుగా తిరిగి వృక్షాద్వృక్షం ప్రధావన్
గిరేరద్రిం నదాన్ నదీం బభూవు విలపస్త్రామః శోకార్జవ పరిప్లుతః. ఒక చెట్టు దగ్గర నుంచి మరొక చెట్టుకి, ఒక పర్వతం నుంచి మరొక పర్వతం, ఒక కాలవ నుంచి మరొక కాలవకి పరిగెత్తు 7 శోక సముద్రంలో తేలుత. అవి కాచిత్వయా దృష్టా సా కదంబ ప్రియ ప్రియా 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 కదంబ యది జానీషే శంససీతాం శుభాననాం. కదంబ వృక్షమా, ఎవరైనా ఒక స్త్రీని చూశావా? ఆమె కదంబ పుష్పాల మీద చాలా ప్రేమ కలిగింది. నా ప్రియురాలు సీత, నీకు తెలిస్తే శుభమైన ముఖం గల సీతను గురించి వివరాలు నువ్వు చూస్తే వింటే చెప్పు. స్నిగ్ధ పల్లవ సంకాశా పీత కౌశేయవాసిని శంసస్వ యది వా దృష్టా బిల్వోపమంతని. బిల్వవృక్షమా, బిల్వ ఫలాల వంటి స్తనాలు గల నా ప్రియరాలి అయి చూస్తే చెప్పు. ఆమె శరీరకాంతి చిగురులాగా మెరుస్తూ ఆమె పసుపు రంగు పట్టు చీర కట్టుకొని అథవార్జున సంశంత్వం శంస త్వం ప్రియాం తాం అర్జున ప్రియాం జనకస్య సుధాభీరు యది జీవతి వానవా. అర్జున వృక్షమా, నా ప్రియురాలు ఎక్కడుందో, అర్జున అంటే మధ్య అన్నమాట, నీకు అయినా నువ్వు చూస్తే చెప్పు. ఆమెకు అర్జున వృక్షం అంటే చాలా ప్రేమ. భయస్వభావురాలైన ఆమె జనక రాజపుత్రి జీవించి ఉందో లేదో, జీవవా నవా అంటే జీవించి ఉందో లేదో. జీవతి వా నవ, బతికి ఉందో లేదో చెప్పు. కకుభః కకుభోరూహరోరు తాం వ్యక్తం జానాతి మైథిలిం యదా పల్లవ పుష్పాఢ్యో భాతి హ్యేష వనస్పతి. కిసు కకుభ వృక్ష పువ్వుతో చిగుళ్లతో నిండి ప్రకాశిస్తు. దీనికి కకుభ వృక్షం మాలు వంటి తొడలుగా సీతను చూసి తప్పక తెలిసి ఉంటుంది, చూసే ఉంటుందని అడుగుతాడు. భ్రమరైరుపకీతశ్చ యథా ద్రుమపరో వ్యయం ఏష వ్యక్తం విజానాతి తిలక ప్రియాం. వృక్షాలలో శ్రేష్టమైన ఈ తిలక వృక్షం దగ్గరకి చేరి తుమ్మెదలు పాడుతుంది. దీన్ని బట్టి ఈ వృక్షానికి తిలకమై ఎక్కువ ప్రేమ గల సీత తప్పక తెలిసే ఉంటుంది. అశోక శోకా అనుపద శోకాపాత చేదసం త్వన్నామానం కురు క్షిప్రం ప్రియ సందర్శనే నమాం. శోకాన్ని తొలగించే అశోకం, శోకం అశోకం లేకపోవడం, శోకం లేకపోవడమే అశోకం. కనుక అశోకం అంటే శోకం చేత పీడింపబడి మనస్సు గల నా ప్రియురాలిని చూపించి శీఘ్రంగా నీ పేరు గల వాణ్ణిగా అంటే అశోకుణ్ణిగా, శోకం లేని వాణిగా చెయ్యి. యది తాళత్వయా దృష్ట పశ్వతాల ఫలస్తని కథయత్వ వరారోహాం కారుణ్యనిదేమయి. తాళవృక్షమా అంటే తాటి చెట్ట. వృక్షాలలో శ్రేష్టమైన తిలక వృక్షం చేరి క్రమరై ఉపగీతశ్చ యథా ద్రుమపరోమ్యహయం ఏష వ్యక్తం విజానాతి తిలక ప్రియం. వృక్షాలలో శ్రేష్టమైన తిలక వృక్షం దగ్గర చేరి తుమ్మెదలు పాడుతున్నాయి. దీన్ని బట్టి ఈ వృక్షానికి తిలకంపై ఎక్కువ ప్రేమ కలగది అని అర్థమవుతుంది.
అశోకోపగత చేసం తన్నామారం గురుక్షేప్రం ప్రియానందన దర్శనీం. అలాగే శోకాన్ని తొలగించే శోకం చేత పీడింపబడిన మనస్సు గల నా ప్రియురాల్ని చూపించి శీఘ్రంగా నీ పేరు గలవాణ్ణిగా, అశోకుణ్ణిగా, శోకం లేనివాణ్ణిగా. ఏది తాళత్వయా దృష్ట్వా పర్వతాల ఫలస్తని కథయత్వ పరారోహం కారుణ్యం ఎదితే వై. తాళవృక్షమా, తాటి చెట్ట, పక్వమైన పాటి పళ్ళను వంటి స్తనాలు గల సీతను చూశావా? నువ్వు నాపై దయ ఉంటే అందమైన కటిప్రదేశం గల సీత జాడ చెప్పు. యది దృష్ట్వాతయా సీత జంబు పదోపమ ప్రియాం యది జజామీషే నిశంకం కథయత్వమే. ఓ జంబూ వృక్షమా, నువ్వు సీతను చూశావా? నేరేడి పండు వంటి నున్నగా మెరుస్తున్న శరీరం గల సీతను నువ్వు చూస్తే నీకుతో ఏవైనా చెబితే ఆ విషయం నాకు చెప్పు. అహోత్వం కన్నికారాజ్యాసు పుష్పై శోభసేవృతం కన్నికార ప్రియా సాధ్వి శంస దృష్ట్వా ప్రియాయది. కన్నికార వృక్షమా, కొండ గోగు, నువ్వు ఇప్పుడు మంచి పుష్పాలతో ఎంతో గొప్పగా ప్రకాశిస్తున్న కన్నికార పుష్పాల మీద మక్కువగల పతివ్రత అయిన నా ప్రియురాలి సీతను చూశావా? చెప్పు. చూత నీవ మహాసాలాన్ వనసాన్ కులవాంధవాన్ దాడి మానసవాన్ తత్వాన్ దృష్ట్వా రామో మహాయజ మల్లికా మాధవీ చైవ చంపకాన్ కేతకీస్తదా పృచ్చన్ రాము వనే భాంతః ఉన్మత్త ఇవ లక్ష్యతే. కీర్తి గలవాడు, అందరికీ మనోహరుడైన రాముడి అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ మామిడి చెట్లను, నీప అంటే వేప చెట్లను, అలాగే పెద్ద సాల వృక్షాలను, పనస చెట్లను, గొరింట చెట్లను, చెండ్ర చెట్లను, దానిమ్మ, వేప, వేగిస, మల్లికాలతలు, మాధవి, సంపెంగల చెట్లను, మొగది పొదలను చూసి వాటి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తూ పిచ్చివాడిలాగా కనపడు. అథవా మృగశాపాక్షి మృగజానాజిమైధిం మృగ విప్రేక్షణీకాంతా మృగీభి సహితా భవేత్. లేదా ఈ మృగాలు నడుతా మృగమా, లేడి పిల్ల కళ్ళ వంటి కళ్ళు గల సీత నీ కనపడిందా? మృగం నేత్రాన్నుండి నేత్రాలు గల సీత మృగాలతో కలిసిపోయిందేమో. గజనాసోరు అవి యది దృష్ట్వా త్వయా భవేత్ తాం మంజే విదితాం తుభ్యం ఆఖ్యాయి పరవారణాం. ఓ గజమా, ఏనుగు తండం వంటి తొడలు గల సీతను నువ్వు చూసుండచ్చు. శ్రేష్టమైన ఏనుగా నీకు ఆమె తెలుస్తుందని నేను అనుకుంటున్నా. చెప్పు. శార్దూల ఇది సాదృష్ట ప్రియాచంద నివారణ మైథిలీ మమ విశ్రబ్దం కథయస్వచ తే భయం. ఓ శార్దూలమా, పెద్ద పులి, వ్యాఘ్రమ, చంద్రుడితో సమానమైన ముఖం గల నా ప్రియురాలు సీతను చూస్తే నాకు చెప్పు, నీకేం భయం? కిం ధావసి ప్రియే దూరే దృష్టాసి కమలేక్షణే వృక్షైరాచ్ఛాద్య దాత్యాత్మానం కిం మాన ప్రతిభాషది. పద్మాల వంటి నేత్రాలు గల ప్రియురాల, దూరంగా పారిపోతున్నావి, నాకు కనపడలేదా? చెట్ల చాటున దాగి ఉండి నాకు బదులెందుకు చెప్పండి? తిష్ట వరారోహి నతేస్తి కరుణామయి నాత్యర్థం హత్యశీలాసి కిమర్థం మాముపేక్షసే. సుందరమైన కటి ప్రదేశం గల సీత, ఆగు. నా మీద జాలేదా? నీకెప్పుడు ఇంత పరిహాసం చేసే స్వభావం లేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా ఉపేక్షిస్తా? పీత కౌశేయకేనాసి సూచితావరవర్ణిని ధావస్వమయా దృష్ట్వా
తిష్ట యజ్జస్తి సౌహృదం. సుందరమైన కటి ప్రదేశం గల సీత ఆగు నా మీద జాలిలే. తర్వాత పీత కౌశేయకేనా సూచితాపరవన్నిని ధావస్తసి మయా దృష్ట్వా తిష్ట యజ్జస్తి సౌహృదం. శ్రేష్టమైన శరీరఛాయ గల సీత, నీ పచ్చని పట్టు చీరను బట్టి గుర్తించాలి. నువ్వు పరిగెత్తున్నా చూశాలే. నా మీద నీకేమైనా ప్రేమ ఉంటే ఆగు. నైవ సాసూనూన మధవ హింసితాజరుహాజిని కృచ్ఛప్రాప్తంద మాంసూనం యథోపేక్షితుమరని. లేదా ఆ కనపడింది సీత అయి ఉండ. సుందరమైన చిరునవ్వు గల ఆమె ఎవరూ చంపేసే ఎంచేదంటే ఇలా కష్టంలో నన్ను ఆమె ఉపేక్షించదు నిజం. వ్యక్తం సా భక్తిదా బాల రాక్షసై పిసితాసనై విభజ్యాజ్ఞాని సర్వాణి మయా విరహితా ప్రియా. చిన్న వయసులో ఉన్న నా ప్రియురాలు నేను దగ్గర లేనప్పుడు వచ్చి మాంసం తినే రాక్షసు. ఆమె అవయవాలన్నిటినీ ఖండించి తినివేసి ఉంటారు. అనుమానం నూనం తచ్చుద దంతోష్టం సునాశం చారుకుండలం పూర్ణచంద్ర నిభం గ్రంథం గ్రస్తం ముఖం నిష్ప్రభతాం గతిం. అందమైన దంతాలు, పెదవులు, ముక్కులు, కండలుగా కల కుండలాలు కల పూర్ణచంద్ర నిభాన అయిన ఆ ముఖం రాక్షసులు మింగివేసినప్పుడు కాంతి విహీనమై ఉంటుంది. సాయి చంపకవర్ణాభ గ్రీవాగ్రైవేయ శోభిత కోమల విలపంచాస్తు కాంతాయా భక్షితా శుభా. నా ప్రియురాలు విలపిస్తుండ బంగారు రంగు కలది కంఠాభరణం చేత అలంకరింపబడి అందంగా ఉన్న కోమలమైన ఆమె కంఠస్వరాన్ని రాక్షసులు భక్షించి ఉంటారు. నూనం విప్రక్షమాణౌతౌ బాహుపల్లవ కోమలౌ భక్షిదేవేపమానాగ్రౌ సహస్తాభరణాంగదౌ. చిగురులాగా కోమలంగా ఉన్న ఆమె కంకణాలు బాహువుల చేత అలంకరింపబడి వ్రేళ్లు వణికిపోతాయి. ఆ బాహువులను ఆమె ఇటు అటు వేగంగా కదులుస్తున్నాయి. వాటిని రాక్షసులు ఓడించి భక్షించి ఉంటాయి. మయా విహిత విరహితాచార బాల రక్షసాం భక్ష్యభాణవై సాధనేవ పరిత్యక్త భక్షితా బహున బాంధవాన్. రాక్షసులు భక్షించటం చేత నేను సీతను వదిలేసినట్లయిపోయి. ఎందరో బంధువులున్న సీత కూడా వర్తకుల గుంపును విడిచి వెళ్ళిపోయిన స్త్రీలాగా రాక్షసుల చేత భక్షింపబడింది. హా లక్ష్మణ మహాబాహు పశ్యసి త్వం ప్రియాం క్వచి. హా ప్రియే త్వం క్వ కదా గద్దే హా సీతేతి పునః పునః. అయ్యో మహానుభావుడైన లక్ష్మణ, నీవు నా ప్రియురాలను ఎక్కడదైనా కనపడుతోందిరా. అయ్యో మంగళప్రదురాలైన ప్రియురాల, ఎక్కడికి వెళ్ళావు? అయ్యో సీత అని మాటి మాటికి ఏడుసు. ఇచ్చేవం విలపన్ రామ పరిధావన్ వనాద్వనం క్వచిత్ దుర్భ్రమజే భ్రమతే వేగాన్ క్వచిత్ విభ్రమతే బలాత్ క్వచిత్ మత్త ఇవా భాతి కాంతాన్వేషణ తత్పరః. కనుక ఈ విధంగా రాముడు విలపిస్తూ ఒక వనం నుండి ఒక్కొక్క వనాన్ని, ఒక చోటి నుండి ఇంకొక చోటి దుఃఖంగా వేగంగా కదిలిపో. మరొక చోట దుఃఖ బలం వల్ల భ్రాంతి పొందు, మరొక చోట భార్యను వెతకటంలో లగ్నమైన మనస్సులో పిచ్చివాడైపోయి. నా వనాన్ని నది శైలాన్ గిరి ప్రస్రవణానిజ తా కాననానిజ వేగేన భ్రమచ్చ పరిసంస్థితః. రాముడు ఒక్కచోట నిలకడలేక చాలా వేగంగా వనాలు, నదులను, పర్వతాల వద్దకు, పర్వతాలపై ఉన్న సెలయేళ్ల దగ్గర దట్టమైన అడవుల వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వెళ్ళు.
తథా విపులం మహద్వనం పరీచ సర్వం తదమైదిలింపది అనిష్టసాసహ సచకార మార్గణే పునః ప్రియాయా పరమం పరిశ్రమం ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠితమ సర్గః. సీత నాతో పర్యాచకాలాడటానికై సీతాలక్ష్మ ఎక్కడుందో ఏ ప్రదేశంకి వెళ్ళింది. సౌమిత్రి ఎవరు ఆమెను అపహరించారు? అని తిరుగుతున్నాడు నిలకడ లేకుండా. దీంతో 61 సర్గ అయిపోయింది. రేపు ఇంకొకటి.